పాకిస్తాన్లో లాగా గొడవలు చేద్దాము, బంగ్లాదేశ్లో లాగా గొడవలు చేద్దాము, శ్రీలంకలో లాగా గొడవలు చేద్దాం, నేపాల్లో లాగా గొడవలు చేద్దాం అనేటటువంటి ఒక బ్యాచ్ని తయారు చేసే ప్రక్రియ ఇండియాలో జరుగుతుంది. అదే జరిగితే ఏమవుతుందంటే ఆ దేశాలు ఏది సెటిల్ కాదు, గందరగోళంలో ఉన్నాయి. స్టిల్ నౌ అక్కడ ఉపాధి అవకాశాలు లేవు, అక్కడ నానా తిప్పలు పడుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాల ఇంపాక్ట్ స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ ఏళ్ల తరబడి కష్టపడి చైనాతో మాట్లాడి ఆవిడ హసీనా తెచ్చినటువంటి ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్లోళ్ళే అక్కడ కంపెనీలు పెట్టి అక్కడ తయారు చేసి తీసుకెళ్ళి అమెరికాకు అమ్ముకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అక్కడ గందరగోళపు వాతావరణంలో వ్యాపారాలు జరగట్లేదు, ఇండస్ట్రీస్ మీద దాడులు జరుగుతున్నాయి, లేకపోతే దోచుకుపోయే వాళ్ళు ఉంటున్నారు. దీంతో ఫ్యాషన్ మేజర్ కంపెనీలు అయినటువంటి జరా, H&M, యునిక్లో ఇవన్నీ కూడా భారతదేశానికి తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ షిఫ్ట్ చేస్తున్నాయి, అక్కడ క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నాయి. బంగ్లాదేశీ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటిది అసాధ్యం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.